సాంబార్ బాగుంటేను. రాత్రి కూడా ఏమీ తినలేదు కదా, అందుకనే బామ్మగారు. బామ్మగారు తీసుకోండి. పిల్లల్ని కిడ్నాప్ చేసే అంతర్జాతీయ ముఠా సిటీలోకి వచ్చిందని సమాచారం. పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ గారు సూచించారు. ఊర్వశి, విన్నావుగా? నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. వాడు జాగ్రత్తగానే ఉన్నాడు బామ్మ. కాఫీ. ఇదిగో, నువ్వెప్పుడు ఏమీ పట్టనట్టు అలా కామ్గా ఉంటే కుదరదు. అందరితో కలివిడిగా పద్ధతిగా ఉండటం నేర్చుకో. ఇదిగో, నీ చెల్లెలతోటి అత్తయ్యతోటి క్లోజ్గా ఉండు. లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. అలాగేలేండి. ఓ ఎడపడ వాయించేస్తున్నారు. అక్క, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. హాస్పిటల్ కా? దేనికి గాయత్రి? అది కాదక్క, అప్పుడొకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది కదా, దానికోసం చూపించుకోవటానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా? ఎప్పుడైంది? అమ్మా అమ్మా, అదేంటక్క, నీ చేతులతో నువ్వే నాకు సీమంతం కూడా చేసావు. నాకు ప్రెగ్నెన్సీ పోయినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు కదక్కా. నీకివేవి గుర్తులేవా? గుర్తుంది గుర్తుంది. ఎందుకు గుర్తులేదు? నీకు సీమంతం ఈ ఇంట్లోనే కదా చాలా గ్రాండ్ గా చేసాం. అదేంటదినా ఇక్కడ తన సీమంతం జరగడం ఏంటి? ఓ అమ్మా సా త్రిపుర, గతం మర్చిపోయి మాట్లాడకూడదమ్మా. త్రిపుర, గాయత్రి సీమంతం ఇంట్లో జరగలేదు. మీ అమ్మ ఉన్నప్పుడు ఆ ఇంట్లో జరిగింది. ఆ సంగతి మర్చిపోయినట్టున్నావు. అవునవును, మా అక్క 2 సంవత్సరాలు కోమాలో ఉండి అన్ని మర్చిపోయినట్టుంది. వదినా, మీరు అన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. అవునమ్మా, గాయత్రి తనకేమీ గుర్తులేవనుకుంటా. తనకివన్నీ ఒకేసారి గుర్తు చేస్తూ ఉంటే ఒత్తిడికి గురయ్యి మళ్ళీ ఎలాంటి ప్రమాదం వస్తుందో ఏంటో. తనకి కొన్ని రోజులు ఏమీ గుర్తు చేయొద్దమ్మా. అమ్మా త్రిపుర, నువ్వెక్కువ ఆలోచించద్దమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా గాయత్రి, పద హాస్పిటల్కి వెళ్దాం. అసలు నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఓయ్, ఏంటి ఓవర్ యాక్షన్ గీవర్ యాక్షన్ అంటున్నావు? నేను ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూపెట్టాలా? తొస్సదియ్యా, ఈ సత్యనే మాట్లాడుతున్నావు. ఎదుగో, నేను యాక్టింగ్ చేయను, ఏం చేయను. నేను వెళ్ళిపోతాను. ఆగు, ప్రతిదానికి నేను వెళ్ళిపోతాను అంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే నీకే నష్టం, ఆ విషయం గుర్తుంచుకో.
నువ్వు గాయత్రితో ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇందాక కాస్తలో మిస్ అయింది కానీ లేకపోతే అందరం దొరికిపోయేవాళ్ళం. నువ్వు వాగే పిచ్చి వాగుడికి మేం కవర్ చేయలేక చస్తున్నాం. ఆగండి ఆగండి ఆగండి. నన్ను గాయత్రితో మా అత్తయ్యతో క్లోజ్ గా మాట్లాడమని చెప్పింది మీరే కదా? బుద్ధి తక్కువ అన్నాంలే అమ్మా. అదిగో మీ అత్త మామలకి బుద్ధి తక్కువైందంట. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పు. సత్య, ఇక చాలు. నువ్విక సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటాను. ఆ సంతకం ఏదో తొందరగా వచ్చేస్తే నీ పని తొందరగా అయిపోతుంది, నా పని కూడా తొందరగా అయిపోతుంది. ఆ పెన్ పేపర్ ఇవ్వండి. నువ్వు ఇక్కడ సంతకం నేర్చుకుంటుంటే ఎవరో ఒకరు చూస్తారు. మళ్ళీ కవర్ చేయలేక మేం చావాలి. తను సంతకం ప్రాక్టీస్ చేసేది ఇక్కడ కాదు, బయట ఎక్కడైనా. అలాగే మీ ఇష్టం. సరే, బయట డ్రైవర్ రెడీగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి బామ్మకి నేను గుడికి వెళ్ళొస్తానని చెప్పి కారు ఎక్కు. ఎక్కడికి తీసుకెళ్లాలో వాడికి తెలుసు. అలాగే. ఓ, ఓరే, ఈ సత్య ఎప్పుడో ఒకప్పుడు మన కొంప ముంచుతుందిరా. ఇది ప్రతి క్షణం పెట్టే టెన్షన్ తోటి చచ్చిపోయేలా ఉన్నాన్రా. వీలైనంత తొందరగా ఈ సత్యతో సంతకం పెట్టించేసి మనం ఈ ఆస్తి మొత్తాన్ని లాగేసుకోవాలి. లేకపోతే ఈ సత్య అరాచకాలు ఆగడాలు చూడలేక చచ్చిపోతున్నాం. తను త్వరగా సంతకం నేర్చుకుంటే మన పని త్వరగా అయిపోతుంది.